పాలిటిక్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం దరిద్రంగా ఉంది బ్రో. ఏం నచ్చలేదు మీకు? ఏం చేశారు బ్రో? పథకాలు అనేవి నవరత్నాలు అన్నారు, సూపర్ సిక్స్లు అన్నారు, ఏమున్నాయి? ఇస్తున్నారుగా. సూపర్ సిక్స్లు ఆడున్నాయి బ్రో. ఫ్రీ బస్ అన్నారు, ఎక్కడుంది? వాలంటీర్లు అన్నారు, ఎక్కడుంది? ఏం లేదాడ, అంతా ఎత్తిపోయింది కొత్త. జగన్ కన్నా బాగానే ఉంది అంటున్నారు కదా. ఎక్కడన్నారు బ్రో? అదే టీవీలో చెప్తున్నా 500 ఇచ్చారు, చెప్పిస్తారు అంతే. అన్న జగన్ చేసేలా వీళ్ళు చేయరు కదా అన్న. ఏం చేస్తారు? పథకాలు జగన్ కష్టాలు 2 సంవత్సరాలు కరోనా టైంలో కూడా పథకాలు చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడు. వీళ్ళు ఏం నెరవేర్చారు చెప్పు బ్రో? ఓకే, కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం మేళ, ఉపాధి కల్పించడం మేళ. ఉపాధి కల్పిస్తున్నాడు, ఎక్కడ కల్పిస్తున్నాడు? బటన్లు నొక్కడం ఎవరైనా చేస్తారన్నారు. అదే బటన్లు చంద్రబాబు నొక్కచ్చు, హామీలు ఇవ్వచ్చు కదా, ఎక్కడ ఇస్తున్నాడు? ఇవ్వట్లేదే. ఓకే, సో ఏపీలో ఎవరిని పట్టుకున్నా కూటమి ప్రభుత్వం పాలన దాదాపు 80% బాగుంది అంటున్నారు. సో ఎందుకు మీరు బాగాలేదంటున్నారు? మీకు ఏం నచ్చలేదు బ్రో? 80% పాలన ఉంది కదా, అదే ఏపీ ప్రజల్లోకి వెళ్ళి పల్లెటూరులోకి వెళ్ళి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి మాట్లాడడం, పల్లెటూరులోకి వెళ్ళి మాట్లాడండి, మాట్లాడారు, బయట తీయండి. పిఠాపురంలోనే వర్మ పవన్ కళ్యాణ్ కోసం వర్మ త్యాగం చేసి సీట్ ఇచ్చాడు. మొన్న అన్నాడు మీటింగ్ లో, వర్మ ఎవడు, వర్మ లేకపోతే ఏంది అని వర్మను పక్కకు తీసి పారదొబ్బాడు. ఏంది అక్కడ? ఓపెన్గా మాట్లాడండి, మీరే చెప్తున్నారు కదా. పిఠాపురం అంటున్నారు, వర్మ సీట్ ఇచ్చి త్యాగం చేశాడు పవన్ కళ్యాణ్కి, అతనే పక్కకు దోసేశారు. ఏముంది అక్కడ? సీటు ఇచ్చింది చంద్రబాబు అలయన్స్లో, జనసేనకు టీడీపీకి అలయన్స్లో వచ్చిన సీట్ అది. ఓకే, మన వర్మ ఇస్తే వచ్చింది కాదని అంటున్నారు కదా, దానికి ఏమంటారు? త్యాగం చేసిన ఇన్ని రోజులు అక్కడ కష్టపడింది ఎవరు బ్రో? వర్మ కష్టపడ్డాడు. టీడీపీ గవర్నమెంట్ అంతా, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అంతా ముందు నుంచి వర్మ గ్రౌండ్ వర్క్ అంతా చేసింది వర్మ చేశాడు. లాస్ట్ మూమెంట్, ఎలక్షన్ల మూమెంట్లో పలానా ప్లేస్ అని ఎంచుకొని తీసుకున్నాడు, పిఠాపురం కావాలి అనేసి. ముందు 2 ప్లేస్లో నిలబడితే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. అదేమైంది? అప్పుడు కలవలేదే. ఓకే బ్రో, ఒక్క మాట అడుగుతా, గుండెల మీద చేసుకొని చెప్పు. జగన్ గ్రేట్ లీడరా, పవన్ కళ్యాణ్ గ్రేట్ లీడరా? గుండెల మీద చేసుకొని చెప్పు, నిజాయితీగా చెప్తా. జగన్మోహన్ రెడ్డి గ్రేట్, ఎందుకంటే ఒక్కటే జెండా అంతే. వీళ్ళు 3 జెండాలు కాదు, పార్టీలు మారడు, కూటమి కాదు, జగన్ ఒక్కటే జెండా, ఒకటే నిదానం. బ్రో, ప్రజల కోసం అంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు కళ్యాణ్ గారు సినిమాలు చేసుకొని. ఇప్పుడు అదేగా తీసుకుంటున్నాడు. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో అన్నాడు, ₹1 జీతం తీసుకోకుండా చేస్తున్నాడు కదా బ్రో. ఎవరు? అవునా? మొన్న గవర్నర్ స్పీకర్ అన్నాడు కదా, జగన్ తప్ప మిగతా వాళ్ళందరికీ జీతాలు చెల్లిస్తున్నాం అన్నాడు అసెంబ్లీలో. విన్నారు అది? ఆయన తీసుకోవట్లే కదా. ఎవరు? జగన్ తీసుకోవట్లే, పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నాడు. స్పీకర్ చెప్పాడంటే తీసుకుంటానట్లే కదా బ్రో. మీరు ఇచ్చినట్టు చెప్తున్నారు బ్రో. మీరు ఇచ్చినట్లు కాదు, మీరు చెప్తున్నారు కదా, తీసుకోవట్లేదు మీరు అంటున్నారు కదా, అందుకని చెప్తున్నా నేను. సో ఓవరాల్గా ఏం చెప్తావు? జగనే బెస్ట్ అంట. జగనే బెస్ట్, ఎందుకంటే పిల్లలకి స్కూల్స్ కానీ అన్నిటికీ చేశాడు.